నమస్తే అండి, నా పేరు వెంకటమాది. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు డేట్ వచ్చేసి 10వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరం బుధవారం రోజైతే ఈ రోజే నేను తమిళనాడు ఎక్స్ప్రెస్ తోటి అయితే ఖమ్మం నుండి ఢిల్లీకి అయితే వచ్చాను. నేను లాస్ట్ మంత్ 12వ తారీఖు అయితే ఖమ్మం అయితే వెళ్ళానండి. కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పనులు చూసుకొని మా చిన్న బాబుని కాలేజీలో జాయిన్ చేసేది ఒకటి ఉంది. దాని తర్వాత తిరుపతి మా ఫ్యామిలీతో వెళ్ళే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అది ఆ పనులను చూసుకొని దాని తర్వాత మా ఇంట్లో కూడా ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ చూసుకొని అన్నీ అయిపోయిన తర్వాత క్లియర్ చేసుకొని నేను ఈరోజు అయితే ఢిల్లీలో ఈరోజు పొద్దున తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే వచ్చాను. ఈరోజు సాయంత్రం అయితే వీడియో చేస్తున్నాను. ఇంకా బండి విషయానికి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇన్నోవా కార్ పట్టుకొచ్చానంటే దాంట్లో స్పెషల్ ఉంటేనే నేను వీడియో చేస్తాను. ఇంకా బండి డీటెయిల్స్ వచ్చినట్టయితే టయోటా ఇన్నోవా 2.5V వర్షన్ అండి. బండి మోడల్ చూసినట్లయితే 2014 మోడలు, 5వ నెల బండి. ఓనర్షిప్ ఒక్కటైతే మైనస్ అండి, అదొక తప్పితే ఇంకా ఏది ప్రాబ్లం లేదు. లైక్ కొత్త కార్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. నేను ఇప్పటివరకు ఎన్నో ఇన్నోవా కార్లు అమ్మాను. సేమ్ నేను ఏదైతే కండిషన్ అయితే చెప్తానో అలాగే ఉంటుంది. ఈ బండి కూడా లైక్ కొత్త కార్ ఎలాగుందో అలాగైతే ఉంది. ఇది థర్డ్ ఓనర్ అంటే ఎవరు కూడా నమ్మరు. ఇంకొక విషయం ఏంటంటే థర్డ్ ఓనర్ కూడా ఇది ఫస్ట్ ఒక కంపెనీకి సంబంధించిన కారు, దాని తర్వాత వాళ్ళ ఇండివిజువల్ నేమ్కి వచ్చిన తర్వాత అట్లా పేరు అయితే మారిందనమాట. ఒకళ్ళు కొనుక్కున్న తర్వాత వాడుకొని ఇంకొకళ్ళు కొనుక్కున్న తర్వాత వాడుకొని అలా మారింది అయితే కాదు. ఇంకా డీటెయిల్స్కి వచ్చినట్టయితే 2.5V వర్షన్ అండి. థర్డ్ ఓనర్ వెహికల్ 1,25,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. మొత్తం ఒరిజినల్గా ఉన్నాయి. బండితో పాటు వచ్చినాయి. 8 సీటర్ వెహికల్ 70-80% అయితే టైర్లు అయితే ఉన్నాయండి. కీస్ చూసినట్టయితే 2 కీస్ అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ 2027 5వ నెల వరకు అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 70-80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. సిల్వర్ కలర్ వెహికల్. ఒకసారి అయితే వెహికల్ చూసుకోవచ్చు. ఇది ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న క్రాక్ అయితే ఉంది. సో ఇది కావాలంటే మనం మార్పించుకోవచ్చు. ఒక 4,000-4,500 అయితే అవుతుంది. 2014 5వ నెల బండి. ఇంకా చూసుకోవచ్చు అండి, వెహికల్ చూసుకోవచ్చు ఎలా ఉందన్నది. ఇంకా నేను బాగుంది అని చెప్తే మీరు దానికి సెకండ్ థాట్ ఆలోచించాల్సిన అవసరం లేదు. బండికి ఇక మీ ఇంటి ముందు పెడితే ఎవరు కూడా వంక పెట్టే అవసరం కూడా ఉండదు. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు టైర్లు కూడా ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సిల్వర్ కలర్ వెహికల్. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు. బండి మొత్తం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. కార్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు అండి. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఈ వర్షన్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు క్లియర్గా. అంటే ఎండలో మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ ఓకే, ఈ ప్రాబ్లం లేదు. బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతా ఒరిజినల్ ఉంది బండి. ఎయిట్ సీటర్ వెహికల్. 8 సీటర్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి. ఇది 2014 5వ నెల కాబట్టి 2029 5వ నెల వరకు దీని లైఫ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 5 ఇయర్స్ కూడా మనం గ్రీన్ ట్యాక్స్ అయితే కట్టుకోవచ్చు. చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్. ఇంకా నేను బండి వీడియో చేసిన అంటే దాని గురించి మీరు చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే నేనైతే వీడియో పెడతాను. ఇది చూసుకోండి, ఇక్కడ డాష్ బోర్డ్ కాడ మామూలుగా రఫ్ అండ్ టఫ్ ఆడితే ఇక్కడ మొత్తం స్క్రాచెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది స్టెప్ని ఇది తీస్తూ ఉంటారు, పెడతా ఉంటారు కాబట్టి. సో బండి అయితే చాలా నీట్గా అయితే వాడారు. స్టెప్ని టైర్ అయితే ఒక 50-60% అయితే ఉంది. भाई एक बार बानेट खोलो ना. ఇది 2016 మోడల్ అంటే కూడా నమ్ముతారండి ఎవరైనా, ఎందుకంటే బండి అంత పర్ఫెక్ట్గా ఉంది. ఒక్కసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా చూడండి.
ఇది చూసుకోవచ్చు, ఇది ఫ్రంట్లో వచ్చిన బానెట్ పట్టి ఒరిజినల్ అనమాట. దీనికి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఉన్నాయి, ఇంకా క్లియర్గా కనపడుతుందో లేదో. ఇంకా చూసుకోవచ్చు ఇంజన్ పొజిషన్. సీల్డ్ ఇంజన్ అయితే ఎలా ఉంటుందో, షోరూమ్స్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. మీకు క్లియర్ కనబడుతుందో లేదో ఒకసారి చూడండి. ఏబిఎస్ కూడా చూసుకోవచ్చు. ఇండియన్ నెంబర్ అది కూడా చూపిస్తాను, కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ పెట్టి మీరు తీసుకోవచ్చు. మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే 1-2 సార్లు చెక్ చేసిన తర్వాతనే నేను వీడియో అయితే చేస్తాను. ఒకసారి వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. టయోటా ఇన్నోవా క్రిస్టా కాదు, టయోటా ఇన్నోవా 2.5 V వర్షన్ అండి. 2014 5వ నెల బండి, థర్డ్ ఓనర్ బండి. ఓనర్షిప్ ఎలా ఉందో మీకు అయితే క్లియర్గా అయితే చెప్పాను. కంపెనీ నేమ్స్ ఉంటే అలా ఆ కంపెనీ నుంచి ఇండివిజువల్ నేమ్కి వచ్చింది, దాని తర్వాత వాళ్ళు ఓనర్షిప్ అయితే మార్చుకున్నారు. బాడీ పరంగా చూసినట్టయితే ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్కి చిన్న క్రాక్ అయితే ఉంది, అది కావాలంటే మనం అయితే మార్చుకోవచ్చు. ఒక 4 నుంచి 5 వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. 70-80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. 8 సీటర్ వెహికల్ 1,25,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఒక మాటలో చెప్పాలంటే కొత్త కార్ ఎలా ఉంటుందో అలాగుంది. యాక్చువల్గా ఇది థర్డ్ ఓనర్ బండి అంటే ఎవరు కూడా నమ్మరండి, అంత పర్ఫెక్ట్గా అయితే బండి అయితే ఉంది. ఇంకా బండి ప్రైస్ చూసుకున్నట్టయితే 6,90,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 6,90,000. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే దీని ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను. వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి. ఇంకా